ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేశారా? మరి ఒక ఆశీర్వాదకరమైన ఈ దీవెనకరమైనటువంటి ఉదయంలోనికి ఈ రోజులోనికి ప్రభువుని ప్రవేశపెట్టాడు. ఇందును బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. మనం ఆయన నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది సేవా పరిచర్య చేస్తున్నారు. చాలా మంది సేవా పరిచయలోనికి రావాలి అని ఒక దర్శనము, కళ, ప్రవచనము, దేవుని వాగ్దానం నుండి సిద్ధపడుతున్నారు. కానీ ఆటంకములు, ఎన్నెన్నో అవరోధములు కలుగుతూ ఉన్నాయి. మీ వివాహ విషయమై ఎన్నో ఆటంకములు కలుగుతున్నాయి. మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు, కానీ వ్యాపారంలో ముందడుగు వేస్తున్నారు, కానీ అనేక ఆటంకములు, వ్యతిరేకతలు కలిగి అన్ని కూడా ఆగిపోతున్నాయి. ఎక్కడ పనులు కూడా అక్కడ ముందుకు కదలకోకుండా ఆటంకంగా, అడ్డంగా ఉండి ఆగిపోతూ ఉన్నాయి. అయితే ప్రభు ఈ రోజు మీకు సెలవిస్తూ చెప్తున్నాడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. ఆమేన్. నేను అడ్డగించే ప్రతి గొప్ప పర్వతముల విషయమే దేవుడు పలుకుతున్నాడు. అవి చదును భూమిగా మారబోతున్నాయి. మీ సేవ పరిచయ విషయమై ఎవరైతే అడ్డుగా, ఆటంకంగా ఉన్నారో వారు చదును భూమిగా మారుతారు. వెనకాల చూస్తున్నారు కదా, ఒక పర్వతమును, ఒక గుట్టను. అది సైతము కూడా మన ముందు ఆటంకంగా, అడ్డుగా మన ముందుకు వెళ్ళకోకుండా, మనం ఆశీర్వాదంలోకి వెళ్ళకోకుండా, మన పరిచయలో దీవెన అనుభవంలోకి వెళ్ళకోకుండా ఏదైతే అడ్డుగా పర్వతములు ఉన్నాయో అవి సైతము దేవుడు సెలవిస్తున్నాడు చదును భూమిగా మారిపోతాయి. తిన్నగా, సరళముగా, నున్నగా మారిపోతాయి. నీ ముందు ఏదైతే ఇప్పుడు అడ్డుగా ఉన్నదో, నీ ప్రమోషన్ విషయమై, నీ ఉద్యోగ విషయమై, నీ వివాహ విషయమై, మీ వ్యాపారముల విషయమై, మీ సేవా పరిచయ విషయమై ఏవైతే అడ్డుగా ఉన్నాయో ఆ ప్రతి అడ్డు పర్వతములన్నీ కూడా చదును పరచబడబోతున్నాయి. నీ కొరకై ప్రభు ద్వారములను, తలుపులను తెరవబోతున్నారు. ఎవరైతే అడ్డగిస్తున్నారో వారిని సైతం ప్రభు చదును భూమిగా మార్చబోతున్నారు. ఈ వాగ్దాన్ని గట్టిగా పట్టుకోనండి. మీ జీవితంలో ఈ రోజున ఒక అద్భుతమును మీరు చూడబోతున్నారు. మీ పరిస్థితుల్లో ఒక మార్పును చూడబోతున్నారు. మీ వ్యాపారములు ముందుకు కదలటం మీరు చూడబోతున్నారు. మీరు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలలో ముందుకు కదిలి విజయాన్ని పొందడం మీరు చూడబోతున్నారు. దైవికమైనటువంటి కృప ఈ రోజు మిమ్మల్ని ఆవరించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? ప్రభా మీకు స్తోత్రములు. ఎంతమంది జీవితంలో అయితే ప్రభా ఏది ప్రారంభిస్తున్నా ఆటంకములు, వ్యతిరేకతలు, పర్వతములు అడ్డగించినట్లుగా ఆటంకములు వాళ్ళ కలుగుతున్నాయో, వారి సేవా పరిచర్లో ప్రభా అయ్యా వారి దర్శనాన్ని బట్టి సేవలోనికి రావడానికి ఏదైతే అడ్డుగా, ఆటంకంగా ఉందో యేసుక్రీస్తు నామంలో వారికి అడ్డుగా, ఆటంకంగా ఉన్న ప్రతి గొప్ప పర్వతములు ఇప్పుడే చదును భూమిగా మారిపోవును గాక. ప్రతి అడ్డులు, ఆటంకములు తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాను. కనికరించండి, కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. వారి మందిరానికి రాకోకుండా, బాప్తిజం తీసుకొనుకోకుండా, నీళ్ళు ఎదగకోకుండా ఎవరైతే ప్రభు అడ్డగిస్తున్నారో, ఎవరైతే ఆటంకపరుస్తున్నారో యేసు క్రీస్తు నామములో ఆ ప్రతి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి చదును భూమిగా మార్చబడును గాక. యేసు నామములో వారి జీవితంలో విడుదల వచ్చును గాక అని ప్రార్థిస్తుంటున్నాను. దీవించుము, ఆశీర్వదించుము. అయ్యా వివాహముల విషయమే ప్రభా ఎన్నో ఆటంకములు వారికి కలుగుతున్నాయి. ఆ అడ్డంకులు, ఆటంకములను ఇప్పుడే చదును భూమిగా మారిపోయి మీ ముందు ఉన్నటువంటి ప్రతిదీ కూడా సరళపరచబడును గాక. యేసులో ఉద్యోగాల ప్రయత్నాల విషయమై ఎవరైతే అడ్డగిస్తున్నారో, ప్రమోషన్స్ కి ఎవరైతే అడ్డుగా ఉన్నారో ఆ అడ్డంకులన్నీ కూడా ఇప్పుడే తొలగిపోతున్నాయి యేసునామంలో. వాటన్నిటిని దేవుడు తొలగిస్తున్నాడు యేసునామంలో. విజయము కలుగును గాక, దీవెన కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక. గొప్ప కార్యములు వీరి జీవితంలో జరిగించి వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి ప్రభా స్థాయిలోనికి వీరిని హెచ్చించి బ్లెస్ చేయమని యేసునామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ ముందున్నటువంటి ప్రతి అడ్డంకులు, అడ్డు పర్వతములు అన్నీ కూడా చదును భూమిగా మారబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ.